హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ మూవీస్. అలా ఈ లాంగ్ వీడియోలో టాపిక్ ఏంటంటే మన ప్రభాస్ అన్న కలికి మూవీ వచ్చేసి రిలీజ్ అవ్వక ముందే కొన్ని కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది అండ్ అంతేకాకుండా పాత రికార్డ్స్ అయితే కొన్ని లేపేసింది అనమాట. సో ఆ క్రియేట్ చేసిన కొత్త రికార్డ్స్ ఏంటి అండ్ రీక్రియేట్ చేసిన పాత రికార్డ్స్ ఏంటి, ఆ పాత రికార్డ్స్ ఏ మూవీస్ మీద ఉన్నాయి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా అయితే చూద్దాం. వీడియో స్టార్ట్ చేయక ముందు మన ఛానల్ కి ఇంకెవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి అండ్ మన ఛానల్ కి ఒకసారి విజిట్ చేసి మనం పెట్టే షార్ట్ కంటెంట్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీడియోని అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. కలికి మూవీ క్రియేట్ చేసిన రికార్డ్ నెంబర్ 1 వచ్చేసి అయితే బుక్ మై షో యాప్ లో క్రియేట్ చేసింది అనమాట. బుక్ మై షో యాప్ లో 1 మిలియన్ ప్లస్ ఇంట్రెస్ట్ తెచ్చుకున్న ఫస్ట్ మూవీ తెలిసి ఈ కలికి మూవీ బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వక ముందు బుక్ మై షో యాప్ అయితే క్రాష్ అయిపోద్దని అనుకున్నా గానీ ఈ పేటిఎం సర్వర్స్ కూడా క్రాష్ అయిపోతాయని అసలు ఊహించలేదు తెలుసా. మూవీ మీద హైప్ లేదు బొక్కలేదు అని ఎన్నో అన్నారు కానీ డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు. డైరెక్ట్ బుక్ మై షో అండ్ పేటిఎం సర్వర్స్ నే క్రాష్ చేశారనమాట. అండ్ ఇప్పుడు సెకండ్ రీక్రియేట్ చేసిన రికార్డ్ ఏంటంటే RRR ఓపెనింగ్ ప్రీమియర్ రికార్డ్ అయితే లేపేసింది. RRR మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాక రిలీజ్ అయ్యే టైం కి బిలో 200 crores కలెక్షన్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. బట్ ప్రభాస్ అన్న కలికి మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 1 day టైం ఉన్నా గానీ 200 crores ప్లస్ కలెక్షన్ అయితే ఇంకా కలెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు రిక్రియేట్ చేసిన థర్డ్ రికార్డ్ ఏంటంటే హైదరాబాద్ సిటీలో హైయెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ క్రియేట్ చేసిన రికార్డ్ లో సెకండ్ ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇంకా 1 day టైం అయితే ఉంది కాబట్టి ఈ మూవీ ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే ప్రెసెంట్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మూవీ వచ్చేసి అయితే సలార్ 12.11 crores కలెక్షన్స్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో వచ్చేసి కలికి 2898 AD 10.60 crores కలెక్షన్స్ అయితే ఉంది. అండ్ ఇంకా మూవీ కలెక్ట్ చేయడానికి 1 day టైం కూడా మిగిలింది భయ్యా. థర్డ్ ప్లేస్ లో RRR మూవీ 10.57 crores కలెక్షన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఇదంతా పక్కన పెడితే మూవీ రిలీజ్ అవ్వక ముందు మూవీ మీద హైప్ లేదు. యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ట్రేజర్ ట్రైలర్ అండ్ సాంగ్స్ కి అయితే వ్యూస్ రాలేదు. ఓల్డ్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఇంకా చాలా తక్కువ ప్లేస్ లో ఉందని అయితే చాలా ట్రోల్స్ చేశారు కదా. ఎవడు ఎన్ని ట్రోల్ చేసినా ఇక్కడ బాక్స్ ఆఫీస్ కి అమ్మ మొగిడైతే ఉన్నాడు. ట్రైలర్ వ్యూస్ ట్రేజర్ వ్యూస్ తో సంబంధం లేదు. మూవీకి వచ్చే ప్రీ రిలీజ్ బిజినెస్ అండ్ బుకింగ్స్ అండ్ కలెక్షన్స్ అనే ఈ ఒక్క పాయింట్ మీద హేటర్స్ అందరికైతే సమాధానం ఇస్తున్నాడు అనమాట. అండ్ ఫైనల్లీ ఈ టాపిక్ పై మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అండ్ మన కంటెంట్ కానీ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లాంగ్ వీడియోస్ కాకుండా మన ఛానల్ లో డైలీ అయితే షార్ట్ కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తాం అనమాట. ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేసి మన షార్ట్ కంటెంట్ కానీ మీకు నచ్చితే మాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ బుజ్జి.